తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ అసలు ఏ విధంగా జరుపుకోవాలి? జంధ్యాల పౌర్ణమిగా కూడా కొందరు జరుపుకుంటూ ఉంటారండి. చాలా విశేషం. ఇంతకీ ఈ రాఖీ పౌర్ణమి ఏ విధంగా జరుపుకోవాలి? అలాగే ఒక ప్రత్యేకత కూడా ఉంది, ఒక విశేషం అనమాట. అది నేను ఆఖరిలో చెప్తాను. గురువుగారి ద్వారా కూడా మనం తెలుసుకుందాం ఆ విశేషాలని. ఎటువంటి రాఖీ అసలు మనం కట్టాలి, ఆ రాఖీలు అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రాఖీలు, లేకపోతే మనం బంధనం ఏదైతే చేస్తున్నామో రక్షాబంధన్ అని చెప్పి సోదరులు మాత్రమే కడతారా? అసలు ఎలా ఉంది? మన శాస్త్రంలో ఏమని చెప్పబడింది? ఎప్పటి నుంచి ఈ రాఖీ విధానం అనేది ఉందో తెలుసుకుందాం గురువుగారి మాటల్లో. మనతో పాటు ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం నాయన, చెప్పండి. మీకు శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు. మీకు అలాగే ప్రియమైన మన ప్రేక్షకులందరికీ శ్రావణ పౌర్ణిమ శుభాశీస్సులు. చాలా సంతోషం గురుగారు, మీ ఆశీర్వాదం. రాఖీ పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, ఇలా అన్ని పేర్లు ఒక పూర్ణిమకే ఉన్నాయి. అంటే విశిష్టత మాట్లాడుకుందామండి. అసలు ఏం చెబుతోంది మనకి? మన సాంప్రదాయాలలో, ముఖ్యంగా మన శాస్త్రంలో, ధర్మంలో ఏదన్నా ఒక పండుగ వచ్చిందని దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది అని చెబుతారు. అసలైన పరమార్థాన్ని మీ ద్వారా తెలుసుకోవాలనే కోరుకుంటున్నాం. రాఖీ పౌర్ణిమ, రక్షాబంధనం అని మనం మహా కోలాహలంగా చేసుకుంటూ వస్తున్నాం. సనాతన ధర్మం, సంప్రదాయం, వైదిక విజ్ఞానం అనేసరికి ఆ సనాతనంలో ఈ రాఖీ పండుగ లేదు. ఆ రోజుల్లో ఏముండేది? నాగబలి అన్న పేరిట సర్పముల నుంచి రక్షణ కోరుతూ ఒక యజ్ఞాన్ని ఆచరించేటటువంటి వాడు. వరుణ ప్రకాశం అన్న పేరిట ఒక హోమం చేసి పేలాలని, లాజా అని చెబుతాం, పేలాలని సమీపంలో ఉండేటటువంటి పొలాల మధ్యన ఎక్కడో దూరంగా ఉండేటటువంటి చెట్ల ఆ మొగదల దగ్గర విడిచిపెట్టాలి, చెట్ల మొదలు వద్ద విడిచిపెట్టాలి. అందువల్ల ఆ పొలాలలో ఉండేటటువంటి పాములు, ఎలకలు అటు చేరతాయి. ఒకటానికి మరి ఒకటి ఆ ఎలకలు ఈ పాములకి ఆహారం కాబట్టి ఆ పాములు మన ఇంటి దాకా రాకుండా అక్కడ ఉంటాయి. ఇక వర్షాకాలం ఆరంభం అయిపోయింది కాబట్టి వేదాధ్యయనం చేసేటటువంటి వారు తాము ధరించిన యజ్ఞోపవీతాన్ని మార్చుకొని నూతన యజ్ఞోపవీతం ధరించి ఇషేతవో అర్జేతవా అజవస్థో పాజవస్థ కొత్త మంత్రాన్ని నేర్చుకోవడం కోసం ప్రయత్నాలు ప్రారంభం చేసేటటువంటి వాడు. దానికి యజ్ఞోపవీత ధారణ జంధ్యాల పౌర్ణిమ అంటారు. హయగ్రీవ జయంతి కూడా ఈ రోజే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకురం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుడు లలితా విద్యను మనకు అందించిన మహాస్వరూపం, దైవ స్వరూపం, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం కాబట్టి హయగ్రీవ జయంతి. విఖనస మహర్షి జయంతి, ఆగమ శాస్త్రాలకు సంబంధించిన విఖనసుడు, చాలా గొప్ప వైఖానస శాస్త్రం ఒకటి ఉన్నది, తిరుమలలో పాటిస్తారు. ఆయన జయంతి కూడా ఈ రోజే. ఇన్నింటిలో ఈ రాఖీ పండగ ఎలా వచ్చేసింది అంటే ఇది కూడా మనకు వేదంలో మూలాలు. శ్రీమన్నారాయణమూర్తిని బలి చక్రవర్తి నివసించే పాతాళంలో ఉండే భవనానికి కాపలాగా ఉన్న తన భర్త అయిన శ్రీమన్నారాయణమూర్తిని తిరిగి వైకుంఠాన్ని తీసుకుపోవడం కోసం లక్ష్మీదేవి దిగివచ్చి ఆ బలిచక్రవర్తి చేతికి ఈ రక్షను బంధించి తన భర్తను బదులుగా బహుమానంగా అడిగి తీసుకువెళ్ళింది అనేది ఒక పిట్ట కథ. ఏ పురాణాలలో లేదు, కాదు బహుళ ప్రాచుర్యంలో ఈ కథ ఉంది. ఇక పృథ్వీరాజ్ చౌహాన్, మనకి అలెగ్జాండర్ కథ, ఇదంతా రుక్సానా, ఇది కూడా మనం పురుషోత్తముడికి కట్టడం, అంబి, ఈ కథలు కూడా మనం వింటూ వస్తూ ఉన్నాం. వీటికి కూడా చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు. అయితే దేవతల పైన రాక్షసుల యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధములో తన భర్తకు విజయం కలగాలి అనే ఉద్దేశ్యంతో శచీదేవి ఇంద్రాణి తన భర్తకు రక్ష కట్టింది. ఇది వేదంలో ఉన్న కథ. అలాగే క్రమేణా సోదరులు సోదరి అనుబంధాన్ని పటిష్టం చేయడం కోసం ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ రాఖీ పండుగ, రక్షాబంధనం అనే ఉత్సాహాన్ని, వేడుకను తెలుగువారమైన మనమంతా కూడా అనుసరించడం ఆరంభం చేశాం. తెలుగువారిలో ఎలాంటి స్వభావం అంటే వీళ్ళు ఏదైనా కొత్తది తెలిస్తే వెంటనే పైకి లేపేస్తారు. ఏ విధంగా? షిరిడి సాయినాథుడిని చూశాం, సంతోషీమాతని చూశాం, పుట్టపర్తి సాయి రొట్టెల పండుగని చూశాం,
ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అరుణాచలేశ్వరుణ్ణి భయపెట్టే విధంగా మన వాళ్ళు అక్కడికి పరిగెడుతున్నారు, పూజలు చేస్తూ ఉన్నారు. ఆచారాలలో ఉండే వాస్తవ ధర్మాన్ని తెలుసుకొని వైజ్ఞానిక కోణంలో పరిశీలించి మనం అనుసరించాలి. ఇది ముఖ్యం. ఈ ఇందాక చెప్పిన ఆ జయంతులు లేదా యజ్ఞోపవీతం మార్చుకోవడం లేదా ఏదైనా కూడా గురువు గారు శిష్యుడికి యజ్ఞోపవీతం మార్చే సమయంలో ముందుగా చేతికి ఒక రక్ష కడతాడు. తండ్రి కూతురికి రక్ష కడతాడు కుడి చేతికి. తండ్రి కూతురికి కడతాడు కుడి చేతికి. కూతురు తండ్రికి రక్ష కడుతుంది కుడి చేతికి. ఇది శాస్త్రంలో సప్రమాణికంగా ఉన్నటువంటి విధానం. ఇది రక్షణ. ఒకరికి ఒకరు రక్షణ ఇవ్వడం. తండ్రి తన కూతురికి రక్షణ ఇస్తాడు. అలాగే కూతురు కూడా తండ్రికి సంబంధించిన బాధ్యతను కొడుకు కంటే ఎక్కువగా చేస్తుంది. ప్రామాణికంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే కొడుకు అంటే వంశోద్ధారకుడు, తద్దినాలు పెడుతూ ఉంటాడు. ఎంతవరకు? 3 తరాల వరకే. కూతురి కొడుకు అయితే 4వ తరం వరకు కూడా. కాబట్టి వేదం కూతురే ప్రధానం కొడుకు కంటే అంటూ చెప్తుంది. పురుషస్వామ్యం రావడంతో, అధికారంతో, ధనాన్ని బలాన్ని చూపి ఆస్తిపైన హక్కును సముపార్జింపజేసుకుని పురుష ప్రపంచాన్ని ఈనాడు మనం చూస్తున్నాం. కానీ ఒకనాటి కాలంలో ఎక్కడి దాకా ఎందుకు 1000 ఏళ్ల కింద తెలుగువారి చరిత్ర శాలివాహనుల కథ చూసుకుంటే గౌతమి పుత్ర శాతకర్ణి, వాసిష్ఠి పుత్ర పులోమావి తల్లి పేరుతో కదా బతికింది. కాబట్టి తల్లి తన పిల్లలకు రక్ష కడుతుంది. నాగుల చవితి రక్ష కట్టడం కదా. కాబట్టి రక్షాబంధనం అనే ఈ ఉత్సవంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఒకరు మరి ఒకరికి రక్ష, సోదర భావంతో రక్ష. ఈ జగత్తుకు సోదర భావం అపురూపమైన రక్ష. అన్నయ్య అన్న పిలుపులో ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్ని ఆ అన్నయ్య అని పిలుచుకున్న వ్యక్తి అనుభవిస్తాడు. ఇది మొదట. మా అన్నయ్య ఉన్నాడు, ఏమన్నా మాట్లాడితే చూడు మరి చెప్పేస్తాను అని ఆ చెల్లెలు ఎదుటి వారిని బెదిరించడంలో ఆమెలో ఉన్న ఆ అన్న ఉన్నాడు అన్న భరోసా అంతా కనిపిస్తుంది. అలాగే తల్లి పిల్లలకి రక్ష కడుతూ వీళ్ళు నా పిల్లలు, నా ప్రాణం పోయినా సరే నా పిల్లని కాపాడుకుంటాను, రక్ష కనిపిస్తుంది. తండ్రి కూతురికి కానీ ఇలా మనం ఈ భావాలన్నింటినీ కూడా పవిత్రంగా సామాజిక బంధనాలని పటిష్టం చేసే విధంగా కుటుంబంలో ఉండే సామాజిక అనుబంధాలని చిన్నాభిన్నం అవుతున్నటువంటి ఆధునిక కాలంలో ఎవరో ఆస్తి పంచుకుంటున్నారు అన్న గొడవలు పెరిగిపోతున్న నేపథ్యంలో అవన్నీ తొలగించుకోవాలి, కలిసి ఉండాలి అన్న మమకారం పెంచుకోవడం కోసమే స్త్రీలకు ఆస్తి హక్కు అవసరమా అన్న ప్రశ్న వేస్తూ ఉంటారు. రక్షాబంధనం పేరిట అలా అడగకూడదు. ఎవరమైనా కూడా ఆ తల్లిదండ్రులకే కదా జన్మించిన వారము. 60 ఏళ్ళో 70 ఏళ్ళో ఏం తీసుకుపోతామా, ఎలా వచ్చాము అలాగే అన్నంత ఆనందం. చెల్లెలు వచ్చి అన్నకి ఒక రక్ష కడితే ఆ అన్న పొంగిపోడు, సమస్తాన్ని ఇచ్చేస్తానంటాడు. అతగాడు వెళ్ళాలి, ఏదైనా వచ్చుకున్నా ఏదైనా మాట్లాడినా నీకు మీ అన్నయ్య ఉన్నాడుగా వెళ్ళు. సామాజిక బంధాలను, సోదర అనుబంధాలను బలీయం చేయడం కోసమే ఈ రక్షాబంధనాన్ని మనమంతా పాటించాలి. మనమంతా భారతీయులం, మనమంతా తెలుగువారం, మనమంతా ఒక ప్రాంతానికి ఒక కుటుంబానికి చెందిన వారం. భారతీయత కంటే కూడా విశ్వమానవ సమాజంలో మనం ఒక వైశ్వికమైన దృక్కోణంలో ఉండే మానవీయ గుణాలు కలిగిన వారం. మ్యాక్రో టు మైక్రో, విశ్వం నుంచి, భారతం నుంచి, రాష్ట్రం నుంచి, కుటుంబంలో వచ్చే వరకు నేను మా అన్నయ్య. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఇది ఈ రక్షాబంధనం పండుగ నేపథ్యం. ఈ మధ్య చాలా చూస్తున్నాను గురుగారు, రాఖీల్లో కూడా అంటే మన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పంచగవ్యంతో తయారు చేసినవి కావచ్చు, లేకపోతే గోమయంతో తయారు చేసినటువంటి రాఖీలు బాగా రావటం అవి చూసాను. అంటే ఇది అసలు మన శాస్త్రంలో ఉందా? అలా అసలు కట్టొచ్చా? వాటితో తయారు చేస్తుంటే ఏదొక అంటే వ్యాపార దృష్టిలో అని అనుకోవాలా, లేకుంటే ఇది మన శాస్త్రం ఇలా ఉందా, అసలు ఇవి కడితే ఎటువంటి పుణ్యం ఉంటుందా అనేది మాట్లాడుకుందాం. రక్ష కట్టడంలో పసుపు దారం
పసుపు కొమ్ము ముడివేయడం, చేతికి కట్టడం, ఇది రక్ష. పూజ చేసే సమయంలో గోమయంతో అంతా అలకడం రక్ష. పూజ చేసిన తర్వాత చేసే వ్యక్తి ఆ పూజ చేయడం కోసం అర్హత పొందాలి. పంచగవ్యం గోమయం తాగాలి, గోపంచితం స్వీకరించాలి. పంచామృతం కంటే విశేషం పంచగవ్యం. కాబట్టి గోమయం, గోపంచితం, గోఘృతం, గోక్షీరం, గోదధి లేదా దర్భలతో కలిపిన నీళ్లు, వీటిని కలిపి ఆ తదుపరి స్వీకరించడం కదా. అలాంటప్పుడు చేతికి కట్టడంలో కూడా ఆలోచన ఏముంది? ఈ ప్లాస్టిక్తో మెరిసిపోయేటటువంటి కృత్రిమమైనటువంటి రాఖీలు అన్న పేరుతో కనిపించే రక్షలు మనం కట్టుకుంటున్నాం. రాఖీ అంటున్నాం. చెల్లాయి వస్తుంది, కడుతుంది. అలా వెళ్ళగానే ఇక్కడ ఎంత దురదగా ఉంది అంటాడు, ఏదో ఎనీజీగా ఉంది తీసేస్తాడు, చెత్తబుడ్డలో పడిపోతుంది. దానికి బదులుగా నిజంగా అలాంటి మార్కెట్లో లభిస్తే గోమయంతో చేసినవి లేదా మట్టితో చేసినవి, అందులో విత్తనాలు ఉంటాయి, తులసి విత్తనాలు, ఇంకేదో విత్తనాలు ఉంటాయి. కాబట్టి మనం ధరింపజేసిన తర్వాత వాటిని నెమ్మదిగా జాగ్రత్తగా తొలగించి తులసి కోటలోనో లేదా పూల మొక్కల పాదులలోనో నిమజ్జనం చేస్తే మళ్ళీ అవి మొలకెత్తుతాయి. తులసి విత్తనాలు ఇందులో ఉన్నట్లయితే శ్రావణ మాసంలో మనం ధరించేటటువంటి ఈ తులసి మొక్క అలా అనంతరం మరుసటి నాడు నిమజ్జనం చేస్తే కార్తీక మాసం తులసి కళ్యాణానికల్లా కూడా ఆ మొక్క ఎదిగి ఇంత చక్కగా మనకి పచ్చదనంతో ఇంకో మరో మహాలక్ష్మి అమ్మాయి వచ్చేసింది. ఒకళ్ళు పంపించారు గురువు గారు, నేను అవునా? చూపిస్తాను చూడండి. ఇది ఒక్కసారి మీరు గమనించండి. అంటే ఎలా ఉంది అంటే ఇంట్లో విత్తనాలు ఉన్నాయని చెప్పారు నాకు. ఇది ఒక్కసారి చూడండి గురువు గారు. అమ్మాయి, ఈ రోజుల్లో మార్కెట్ కానిది ఏది? అంతేనా? వైద్యమే మార్కెట్ చేసిన తర్వాత కమర్షియలైజేషన్ అన్న ఆ భావనతో వైద్య వృత్తినే అలా మార్చేసిన తర్వాత ఏదైనా కూడా క్యాష్ అండ్ క్యారీ, పే అండ్ యూజ్ ద సర్వీసెస్ అన్న స్లోగన్స్ బాగా వ్యాపించేటటువంటి తరుణంలో ఇది మంచి ప్రయత్నమే. మనకు ఈ ప్లాస్టిక్ వాడకం కంటే నిజమైనటువంటి రక్ష ఏది? పసుపు రంగు దారం, పసుపు కొమ్ము, మామిడాకు, వ్రతాలలో లోములో కట్టుకునేది, అది రక్ష, అది అద్భుతం. అలాగే దూదితో చేసిందే కట్టుకోవాలి, ఎర్రగా ఉండే ఉండ ఉత్తర భారతంలో పెడుతూ ఉంటాం, అది కట్టుకుంటూ ఉంటాం. ఇది ఒక కొత్త ప్రయత్నం. ఈ చిన్న బిళ్ళని చూసినట్లయితే ఇది గోమయం. గోమయం స్పర్శ చేతికి చర్మ సంబంధిత వ్యాధి తొలగిస్తుంది. ఈ పూసలు కూడా అవసరం లేదు. నిజానికి నిజమైనటువంటి ఈ మాత్రం బిళ్ళ ఉంటే చాలు. సరే, కొద్దిపాటిగా ఆకర్షణగా అన్నప్పుడు దీనిని ధరించిన అనంతరం ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ దీనిని మనం తులసి మొక్క ఉండే చోట నిమజ్జనం చేసినట్లయితే ఆ భూమిలో పెంచేస్తే కార్తీక మాసం కల్లా మొక్క వచ్చేస్తుంది కదా అన్న ఆలోచన. ఇంకా మురిసిపోవచ్చు. మనం కళ్యాణం చేస్తాం కదా, మన ఇంటికి మళ్ళీ ఆడపడిచే వచ్చేసింది, అక్కే వచ్చి కట్టేసింది, ఈ భావన. కొత్త ఎప్పుడు, మార్పు ఎప్పుడు చర్చలకి దారి తీస్తుంది. కొంచెం ఆందోళన, మార్పు రాగానే ఎవరు వెంటనే దాన్ని అంగీకరించరు, దాన్ని ప్రతిఘటిస్తారు, చర్చ చేస్తారు, పరిశీలిస్తారు, అనుసరిస్తారు, అలవాటైపోతారు. కొత్త మార్పు ఎప్పుడా అని ఆలోచన చేస్తారు. ఇది ఒక క్రమ పరిణామ పద్ధతి. మార్పు మొదట వ్యతిరేకింపబడుతుంది, చివరలో అనుసరింపబడుతుంది, కొత్త మార్పు కోసం ఎదురు చూచేలాగా చేస్తుంది. ఇది విషయం. కానీ చాలా చక్కగా ఉంది కదా. భలే, నిజంగానే బాగుంది. నాకు కూడా ఇలా అందరూ కూడా తీసుకోవచ్చండి. ఈ వివరాలు అవి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చక్కగా గోమయంతో మొత్తం పంచగవ్యంతో తయారు చేసినటువంటి రాఖీ ఇది. చక్కగా విత్తనాలు ఉంటాయి, మీరు చక్కగా తులసికోటలో వేసుకోండి. గురువు గారు చెప్పింది అక్షర సత్యం. మళ్ళీ మనకి కార్తీక మాసానికల్లా చక్కగా ఏపుగా పెరిగి ఇంత మొక్కైనా అవుతుంది. మనం కళ్యాణం చేసుకున్నప్పుడు చాలా మనమే సంతోషిస్తాం, ఎంత చక్కగా పెరిగింది అని. అంటే మనం కంటికి రెప్పలా చూసుకుంటాం. మనం ఏదైతే బాధ్యతతో వేస్తాం ఏ విత్తనం అయినా కూడా అది ఈ రూపంలో నెరవేరుతుంది. బాగుంది, చాలా చక్కగా ఉంది గురువు గారు. ఇదేదో మరి నేను నిన్ను నాయన అనే పిలిచాను కదా తల్లి, మీ నాన్నగారికే కట్టినట్లుగా అన్న ఆలోచనతో, లేదా మీ అన్నగారికి అన్నట్లుగా నీవే నాకు కట్టేసేయి. తప్పకుండా గురుగారు. మేము మా గురువు గారు ఎప్పుడు మీ రక్ష, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. అదే భావంతో ఖచ్చితంగా నేను కడతాను. శుభం. మీ శిష్యురాలుగా నాకు కూడా మీరు కట్టండి.
ఆయుష్మాన్ భవ, కలకాలం ఆనందంగా ఉంది తల్లి. సంతోషం. ఒక తండ్రి తన కుమార్తెకు, అలాగే ఒక అన్న తన సోదరుడికి కూడా కట్టాలి. భర్త ఇల్లాలికి రక్షణ ఇచ్చే సమయంలో కట్టేటటువంటి తోరం ఎడమ చేతికి ఉండగా, తండ్రి అన్న కట్టేటటువంటి రక్ష కుడి చేతికి. అమ్మాయి, నువ్వు నా కూతురివి. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం.